హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి నేతి బొబ్బట్లు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేతి బొబ్బట్లు తయారు చేసుకోవడానికి ముందుగా పూర్ణం తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని ఒక గంట సేపు నానబెట్టుకుని ఒక కప్పు పచ్చెనపప్పుని తీసుకోవాలి. ఒక కప్పున్నర వాటర్ వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని కుక్కర్ మొత్తం క్లోజ్ చేసేసుకుని ఒక 4 విజిల్లు రానివ్వాలి. 4 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని చల్లారి పెట్టుకుందాం. పిండి కలుపుకోవడానికి బౌల్ తీసుకుని ఒక కప్పు మైదా పిండి, చిటికెడు పసుపు వేసుకోవడం వల్ల కలర్ బొబ్బట్లోనే కలర్ బాగుంటాయండి. పసుపు నచ్చిన వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు. ఒక చిటికెడు ఉప్పు, సాల్ట్ వేసుకోవడం వల్ల బొబ్బట్లోనే టేస్ట్ బాగుంటాయి. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుని చేత్తో ఒకసారి ఇలా రఫ్ చేసుకోవాలి. చేత్తో ఇలా కలుపుకోవాలన్నమాట. నెయ్యి అనేది కొంచెం పిండికి పట్టాలి. ఈ లోపల కొంచెం వాటర్ వేసుకుని పిండి ముద్దలా కలుపుకోవాలి. చపాతీ పిండిలో గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని మళ్ళీ ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటాయండి. అలానే పిండి కూడా చేతికి అన్నది అంటుకోదు. ఇలా ఒకసారి కలిపేసుకుని గట్టిగా ప్రెస్ చేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇలా మెత్తగా సాఫ్ట్గా వచ్చేసాక ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. లోపల బెల్లాన్ని కరిగించుకుందాం. స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు బెల్లం, కప్పు పచ్చెనపప్పు, కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. తీపి ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. వేసుకుని అందులో కొన్ని వాటర్, మరీ ఎక్కువ వేసుకోకూడదు, పూర్ణం అనేది లూజ్ అయిపోతుంది. కొన్ని వాటర్ వేసుకుని ఇలా బెల్లం కరిగించుకోవాలి. పాకం గట్టి ఏం రావక్కర్లేదండి, కరిగితే సరిపోతుంది బెల్లం. ఇలా బెల్లం కరిగాక ఇందాక మనం పచ్చెనపప్పుని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని మిక్సీ పట్టుకుని ఇలా పేస్ట్లో చేసుకోవాలి. ఆ పేస్ట్ని ఆ బెల్లంలో వేసేసుకుందాం. వేసుకుని బెల్లంలో మొత్తం కలిసిపోవాలన్నమాట. బాగా కలిపేసుకోవాలి. ఉండలు అన్నది ఏం లేకుండా బాగా కలిపేసుకుందాం. ఇలా మొత్తం కలిసిపోవాలి. మీకు కనుక ఏమన్నా కొంచెం పూర్ణం అనేది లూజ్గా అనిపిస్తే కొంచెం శనగపిండి అయినా వేసుకోవచ్చు. ఇలా బాగా కలిసిపోయాక ఒక స్పూన్ యాలకుల పొడి, ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల ప్యాన్కి అంటుకోకుండా బాగుంటాయి అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది, పూర్ణం టేస్ట్. ఇలా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని ఈ స్టేజీలో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. మరి గట్టిగా అయిపోతాయి చల్లారాక. ఇలా ఉన్నప్పుడే చల్లారినప్పుడు కరెక్ట్గా సరిపోతాయి. ఇందాక బాల్స్ చేసి రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇలా బాల్స్లో చేసుకుని ఒక ప్లేట్ పెట్టుకుని ఆ ప్లేట్ మీద కొంచెం నెయ్యి వేసుకుని ఈ పిండి ముద్దని ప్లేట్ మీద పెట్టుకుని చేత్తో ఇలాగా అద్దుకుందాం. ఇలా చేత్తో అద్దుకున్నాక పూర్ణాన్ని కూడా వేసుకోవాలి. వేసుకుని ఇలా చేత్తో జాయిగా ఫోల్డ్ చేసుకోవాలి. పూర్ణం అనేది బయటికి రాకుండా స్టఫింగ్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ బొబ్బట్ని చేసేసుకుందాం. పూర్ణం అనేది బయటికి రాకుండా స్లోగా ఇలా చేసేసుకోవాలి. చేత్తో ఇలా స్లోగా చేసేసుకోవాలి. ఇలా మిగతావన్నీ కూడా చేసేసుకుందాం. చేత్తో చేసుకోవడానికి మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే కనుక పూరీ మిషన్ ఉంటే దాంతో అయినా చేసుకోవచ్చు. చపాతీ కర్రతో మాత్రం అసలు చేయకండి. పూర్ణం అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇలా చేత్తో చేయడం వల్ల మన పూర్ణం అనేది బయటకు రాకుండా బొబ్బట్టు కూడా చాలా బాగుంటుంది. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతాయండి బొబ్బట్లు అన్నవి. ఫస్ట్ టైం చేసే వాళ్ళని ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట.
ఏమైనా పండగలకు కానీ ఏమైనా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు మన బొబ్బట్లు. బయట కొన్నట్టుగా చాలా బాగుంటాయి. ఇలా అన్నీ చేసేసుకొని ఆ ప్లేట్లోకి వేసేసుకుందాం. మిగతాది కూడా అలా చేసుకున్న బొబ్బట్లన్నీ కూడా ప్లేట్లోని వేసేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి కాకుండా విడివిడిగా దూరంగా వేసుకుందాం. చూసారా, బొబ్బట్లు చేసినవన్నీ రెడీ అయిపోయాయి. ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుని పెనం హీట్ ఎక్కాక ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనం చేసిన బొబ్బట్ని కాల్చేసుకుందాం. ఒకసారి వేసి 1 నిమిషం పాటు అలా వదిలేయాలి. ఇప్పుడు కొంచెం ఒక పక్క కాలేక పక్కకి తిప్పుకుందాం. పక్కకి తిప్పుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఇటు కాలేక మళ్ళీ అటు పక్కకి తిప్పుకోవాలి. అలా 2 పక్కలను కూడా నెయ్యి వేసుకుని బాగా కాల్చుకోవాలి. మిగతావన్నీ కూడా అలానే నెయ్యి వేసుకుని కాల్చేసుకుందాం. వెంటనే తిప్పేసినా విరిగిపోతుందండి. వెంటనే కాకుండా 1 నిమిషం పాటు అలా ఉంచి ఇప్పుడు తర్వాత తిప్పుకోవాలి. మళ్ళీ పక్కకు తిప్పేసుకొని మళ్ళీ నెయ్యి వేసుకొని ఇందాక కాల్చుకున్నట్టే మొత్తం అన్నీ కూడా కాల్చేసుకోవాలి. మన ఎమ్మి నేతి బొబ్బట్లు రెడీ అయిపోయినాయండి. చూసారా ఎంత బాగున్నాయో చూడడానికి. చూస్తేనే నోరు ఊరిపోతుంది తినేయాలని. చాలా బాగుంటాయండి మన బొబ్బట్లు. చాలా టేస్టీగా, చాలా ఎమ్మిగా, చల్లారినా సరే గట్టిపడవు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.